గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. అష్ గారు పంపిన సందేశం షెరీ మరియు క్రిస్ జాన్సన్ ద్వారా. ఫోన్ ఆఫ్ కాకుండా నీ వేలు ఫోన్ మీద పెట్టు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు లైవ్లోనే ఉన్నావేమో. హలో అందరికీ. ఊహు, నేను నిజంగా ఇప్పుడు క్రిస్ స్టేషన్ని టేకోవర్ చేస్తున్నాను. హే 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 ఒక్కసారి ఆగు. అది సరిగ్గా చేయాలి. మళ్ళీ చేయి. హే 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 నువ్వు ఫైర్ అయ్యావు. ఏమైనా నేనిప్పుడు క్రిస్ స్టేషన్లో ఉన్నాను. కొత్త వార్త ఉంది. అంతగా బ్రేకింగ్ న్యూస్ కాకపోయినా అయినా కూడా ఇది నేరుగా అష్ గారి నుండి వచ్చిన సమాచారం. నేను ఇప్పుడు అష్ గారి సందేశాన్ని మీ అందరికీ చెబుతున్నాను. నేరుగా అష్ గారి నుండి వచ్చిన మెసేజ్ ఇది. నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నానా? అవును, చాలా గట్టిగా. ఓహ్ సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను. అష్ గారు చెప్పిన దాన్ని సరిగ్గా చెబుతున్నాను. అందుకే నేను నెమ్మదిగా చదువుతాను. ఒక్క మాట కూడా తప్పకుండా. నంబర్ 1, విక్టరీ విత్ యాష్ ఈ అక్టోబర్లో, అంటే ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. అన్నీ రెడీగానే ఉన్నాయి. నంబర్ 2, ప్రయారిటీ ప్లేస్మెంట్ అనేది ఒక పెద్ద బాధ్యత వస్తుంది. ఇది గతం మరియు వర్తమాన పనితీరు ఆధారంగా నిర్ణయించబడుతుంది. అర్థమైందా? నంబర్ 3, ప్లాట్ఫామ్ రెడీ అయ్యింది. ప్లాట్ఫామ్ రెడీ. నంబర్ 4, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేయబడింది. ఇది అవార్డ్ విన్నింగ్ స్థాయిలో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆస్కార్ కన్నా గొప్పది, ఎందుకంటే ఇది ప్రభావవంతమైనది, ఇంపాక్ట్ఫుల్. నంబర్ 5, ఈ కొత్త దశ నెక్స్ట్ వేస్ డన్ డీల్. అష్ గారు డన్ డీల్ అని అంటే అది నిజంగానే పూర్తయిందన్నమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది స్వీకరించండి, ఆనందించండి, మరియు చివరిగా ఇది 100% ఫ్రీ. అవును, ఉచితం. అదే మనకు అద్భుతమైన మాట. ఫ్రీ. నవ్వుతూ ఇప్పుడు నేను క్రిస్కి చెబుతాను, మళ్ళీ చదవు. అతను అంటాడు, అయ్యో బాగానే చదివావ్, కానీ నంబర్ 7 మాత్రం చదవొద్దు. దాని గురించి వాళ్లకు చెప్పకూడదు. నంబర్ 7 చూసావా? లేదు, నేను కళ్ళు మూసా. అయితే ఫోన్ దొంగిలించావు, ల్యాప్టాప్ కూడా తీసుకుపోయావా? ఏమిటి నంబర్ 7? దాన్ని చెప్పకూడదు. ఏమైనా సరే మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. విక్టరీ విత్ యాష్ ఈ నెల అక్టోబర్లో లాంచ్ అవుతుంది. అన్నీ రెడీగా ఉన్నాయి. నంబర్ 2, ప్రాధాన్యస్థానం ప్రయారిటీ ప్లేస్మెంట్ అనేది ఒక పెద్ద బాధ్యతతో వస్తుంది. ఇది గత మరియు ప్రస్తుత పనితీరును, పాస్ట్ అండ్ కరెంట్ పర్ఫార్మెన్స్ అంచనా వేసి నిర్ణయించబడుతుంది. నంబర్ 3, ప్లాట్ఫారం సిద్ధంగా ఉంది. మళ్ళీ చెబుతున్నా, ప్లాట్ఫారం రెడీ అయ్యింది. నంబర్ 4, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రపంచస్థాయి ప్రణాళికతో సిద్ధంగా ఉంది. ఇది ఒక అవార్డు విన్నింగ్ ప్రోగ్రాం అవుతుంది. ఆస్కార్ అవార్డు కంటే కూడా మెరుగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది నిజంగా ప్రభావవంతమైంది. ఇందుకోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నంబర్ 5, నెక్స్ట్ ఫేజ్ డన్ డీల్. ఆష్ గారు చెప్పినట్టు అది నిజంగా పూర్తయినదే. ఇప్పుడు మీరు చేయాల్సింది స్వీకరించండి, ఆనందించండి, మరియు చివరగా ఇది 100% ఉచితం, ఫ్రీ. వావ్, అదిరింది కదా? నవ్వుతూ. నువ్వు నంబర్ 7 చదువుతావేమో అనుకున్నా, అది నా లక్కీ నంబర్ కూడా కదా, అందుకే చదవాలి అనిపించింది. లేదు, చదవకూడదు, ఏ విధంగానూ కాదు. అలా అయితే అంతే ఫ్రెండ్స్. ఇది అష్ గారి నుండి నేరుగా వచ్చిన సమాచారం. మీకు తెలుసా, నేల కదులుతున్నట్టు అనిపించడం లేదా? నాకు నిజంగా కదులుతున్నట్టుంది. లెట్స్ గో. ఇప్పటికే తేదీ కూడా వచ్చింది, అక్టోబర్ 20. ఇప్పటికే తేదీ 20 వచ్చేసింది. అంటే ఇదే మనం చెప్పుకున్న ఈ నెల, అక్టోబర్. అందువల్ల ఏ సమయంలోనైనా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ చూడాలి? క్రిస్? అక్కడే. అవును, అక్కడే. నాకు ఒక్క క్షణం ఆలోచించాల్సి వచ్చింది. ఏమైనా నేను ఈ లైవ్కి వచ్చాను ఎందుకంటే ఇది బ్రేకింగ్ న్యూస్ కాదేమో కాని చాలా ఉత్సాహపరిచే వార్త. ఇది అష్ గారు మనతో పంచుకోవాలనుకున్నది. ఆ సమాచారాన్ని మీ అందరికీ అందించగలగడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. నా టోపీని తీయడం ద్వారా గౌరవం తెలుపుతున్నాను. నవ్వుతూ క్రిస్ అన్నాడు, లేదు, టోపీ నీమీదే బాగుంది. అవును, నాకు అనిపిస్తుంది. ఇది షెరీ దర్స్వే మరియు ఇది షెరీ దర్స్వే మరియు క్రిస్ జాన్సన్ మాట్లాడిన సందేశం. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఇది షెరీ దర్స్వే మరియు క్రిస్ జాన్సన్ మాట్లాడిన సందేశం. మేమిద్దరం ఈ మెసేజ్కి పూర్తిగా అప్రూవిస్తున్నాం. ధన్యవాదాలు షెరీ. నేను దానికి నా థంప్రింట్ పెడుతున్నా. నువ్వు దానికి థంప్రింట్ వేయి. నీది చూపించు చూద్దాము. సిద్ధమా? ఒక్క నిమిషం. ఎలా చెయ్యాలో తెలుసా? అవును, 1 2 3 4. నేను నా థంబ్వార్ ప్రకటిస్తున్నాను. ఓ మై గాడ్, కాలిఫోర్నియా వాళ్ళు యూకే వాళ్లకన్నా కూడా ఫన్నీగా ఉంటారు. క్షమించు రెడ్. నవ్వులు. ఏమైనా ఇక్కడ మేము చాలా ఫన్గా ఉన్నాం. నా బ్రదర్ని మళ్ళీ చూసి చాలా సంతోషంగా ఉంది. అందరికీ హగ్స్. మేము మీ అందరినీ ప్రేమిస్తున్నాం. ఇంతే నా వైపు నుంచి.
క్రిస్, నీకు ఇంకేమైనా చెప్పాలనుందా? నేను అందరినీ ప్రేమిస్తున్నాను, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండండి. యాష్ గారు ఈ సందేశాన్ని కేవలం కొన్ని నిమిషాల క్రితమే మాకు పంపారు. ఇంకా చెప్పాలనుకున్న విషయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన తన పిల్లలతో కాస్త టైం గడుపుతున్నారు కాబట్టి మరస్ పీటర్ మాట్లాడతారు. నేను మాత్రం నంబర్ 7 గురించి చెప్పను, ఇప్పుడే చెప్పుతున్నా. ఓహ్ సరే, నంబర్ 10 ఉందేమో చూద్దాం. నంబర్ 7 సంగతి ఎవరికి తెలియదు, అది నాకు, షెరీకే తెలుసు. అందువల్ల మమ్మల్ని అడగకండి, ఎప్పటికీ అడగకండి. అలాగే ఎప్పుడూ షెరీ డర్స్వేకి ఇక్కడ దగ్గర్లో డాగ్ పార్క్ ఉంది అని చెప్పొద్దు. ఆమె కథను తర్వాత మీకు చెప్పుతుంది. ఏమైనా మేము ఇక్కడ చాలా బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. చివరి క్షణంలో, చివరి నిమిషంలో కూడా మా తోడుగా ఉన్నందుకు అందరికీ ఎంతో ధన్యవాదాలు. మేము మీరందరినీ ప్రేమిస్తున్నాం. బాయ్ బాయ్. విక్టరీ విత్ యాష్. జై హింద్. తదుపరి అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా హృదయపూర్వక ధన్యవాదాలు.